సయ్యద్ షా ఫహద్ మరియు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో దాదాపు 2018 నుండి 2024 వరకు రంజాన్ తోఫాలను కులమతాలకు అతీతంగా ప్రతి ఏటా 2000 రూపాయల కిట్ను 200 నుండి 300 కుటుంబాలకు పంపిణీ చేయడం జరుగుతుంది. 8/4/2024 నాడు వన్టౌన్లోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో కూడా రంజాన్ తోఫాను అందించడం జరిగింది. అదేవిధంగా పేద వితంతులకు 2500 రూపాయలు 15 కుటుంబాలకు సయ్యద్ షా ఫహద్ అందిస్తున్నారు. ఈయన తానా అసోసియేషన్లో కర్నూలు తరపున మెంబర్గా పనిచేస్తూ పేద విద్యార్థులకు కొంతమందికి స్కాలర్షిప్ రూపంలో ప్రతి ఏటా 10,000 రూపాయలు అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో కర్నూలులో స్కిల్ డెవలప్మెంట్ ప్రారంభిస్తామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజీ భరత్, థానా కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ నిరంజన్, వారితో పాటు 8వ వార్డు కార్పొరేటర్ పరమేష్, మన్సూర్, ఇబ్రాహీం, గోపి తదితరులు పాల్గొన్నారు. नेक्स्ट आइंदा चलकर एक बड़े खिदमत के लिए इन्होंने बड़ा अंजाम डाला है और इंशाअल्लाह अगर वो खिदमत अगर अंजाम हो गया, कन्नूर के अंदर जितने भी नौजवान हैं और लड़कियां हैं, अगर वो बेरोजगारी है उनकी रोजगारी के लिए अल्हम्दुलिल्लाह ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాల్సింది మా భరతన్నకు, వీరేంద్రన్నకు. అంత బిజీ స్కెడ్యూల్ ఉంటే కూడా, ఎందుకంటే మీకు తెలుసు బయట పైన మా మిత్రులు పెద్దలు ఉన్నారు. ఒక కాషన్ చెప్పాలని ఇక్కడ పార్టీ గురించి, ఎందుకంటే మనం రాజకీయంలో ఉంటాం కాబట్టి తప్పని మాట్లాడేస్తా పోతాం. సో అందరికీ కాషన్ చేస్తున్నా, ఇది పొలిటికల్ వేదిక కాదు. సో పాలిటిక్స్ గురించి మాట్లాడరాదని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. పాలిటిక్స్ ఏం మాడకుండా, పార్టీల గురించి ఏం మాడకుండా సర్వీసు ఎట్లా ఏమి అనేది మాట్లాడాల్సిందిగా అందరికి ఒకేసారి నేను ముందుగా వేదిక ఉన్నటువంటి గౌరవనీయులు టీజీ భరత్ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి ముఖ్య నాయకులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మనం కూడా వచ్చి ప్రే చేస్తాము. బట్ ఇక్కడ వచ్చారు కాబట్టి అడ్వాన్స్ ఈద్ ముబారక్. థ్యాంక్ యూ. జై హింద్. ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు సయ్యద్ షా ఫహద్. నేను యుఎస్లో ఉంటానండి. కర్నూలు వాస్తవండి. ఇక్కడ ప్రతి సంవత్సరం 2018 నుండి దాదాపు 600 కుటుంబాలకు మేము ఈ రంజాన్ తోఫా అనే కానుక ఇస్తున్నామండి. ఇది దాదాపు మంచి క్వాలిటీతో, మంచి క్వాంటిటీతో ఈ సంవత్సరం కూడా కర్నూలు పట్టణంలో చేయడం జరుగుతుంది. 16 వార్డుల నుండి ఎవరైతే అర్హులు ఉన్నారో బడుగు బలైన వర్గాలతో పాటు మైనార్టీలను కూడా కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు ఈ ఫ్యామిలీలను సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో ముఖ్యంగా మైనార్టీలు ప్లస్ హిందూ మిత్రులు మరియు క్రిస్టియన్లు ఉన్నారండి. ఇందులో దాదాపు 16 వార్డుల నుండి చెందిన వాళ్ళందరినీ తీసుకొని ఈరోజు టోకన్లు దాదాపు 3 వారాల నుండి వాళ్ళని ఫ్యామిలీస్ని అసెస్ చేస్తూ వాళ్ళని గుర్తించి ఈ సరైన కుటుంబాలకు వెళ్ళేలా మా మిత్ర బృందం దీన్ని ప్రయత్నించింది. దీనికి సహకరించింది ముఖ్యంగా తానా ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు గారు మరియు మాజీ ప్రెసిడెంట్ జయతాలూరి గారు మరియు మా మిత్రులు శ్రీనివాస్ వేములపల్లి గారు, సురేష్ గారు. ఈ కార్యక్రమానికి ఇలాంటి వాళ్ళు చాలామంది సహకారంతో ఇలాంటి ప్రోగ్రాంలు మేము సక్సెస్ఫుల్గా చేసుకున్నామండి. రాబోయే రోజుల్లో దీనికంటే మించిన ప్రోగ్రాంలు ఇంతవరకు 2018 నుండి మైనార్టీలకు స్కాలర్షిప్లతో సహా మరియు ఫైనాన్షియల్ అసిస్టెన్సు, పేద వితంతులకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చామండి. మరియు ఈ రంజాన్ తోఫా దాదాపు 2000 రూపాయలతో కూడిన ఈ రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. రాబోయే కాలాల్లో ముఖ్యంగా మైనార్టీ బీడీ కార్మికులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఈరోజు మీరు కూడా విన్నారు. మన తానా ప్రెసిడెంట్ గారు ప్రామిస్ చేశారండి. దీన్ని ఖచ్చితంగా కర్నూలు అమలు పడేలా రాబోయే కాలంలో అతి త్వరలో ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ఎస్టాబ్లిష్ చేసి ఫ్యూచర్లో పిల్లలకి మరిన్ని పై చదువులు చదవడానికి ఉండేలా మంచి స్కాలర్షిప్లతో మంచి ఉన్నతమైన విద్యను ఇప్పించేలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇప్పించి ఇంకా రాబోయే కాలంలో మంచి ప్రోగ్రాంలు చేస్తామని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమాలకు సహకరించిన నా మిత్రులకు, ముఖ్యంగా మీడియా మిత్రులకు చేతులెత్తి ధన్యవాదాలు చెప్తున్నానండి. కర్నూలులో ఒక అభివృద్ధిని దుమ్ము లేకుండా పోయేటట్టు ఎస్పెషల్లీ తానా లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లను తీసుకొని రాయల్ కర్నూలుని తీసుకొని వచ్చేలా
మనము ప్రయత్నిస్తాము. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ అలానే చేస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటానండి. నమస్కారం అండి.